This year's Independence Day parade holds quite a lot for this man here in Tenali in Andhra Pradesh, Chiranjeevi Garu, who's got a personal invite from Indian President Draupadi Murmu herself. Chiranjeevi Garu, thank you so much. Namaste. Sir, మీరు ఇక్కడ ఒక చిన్న షాప్ పానీపూరి షాప్ పెట్టుకున్నారు. మీరు ఎలా ఇప్పుడు ఇన్వైట్ వచ్చింది, మీకు ఏం చెప్పినారు అని ఒకసారి చెప్పండి. నాకు పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి మీకు ద్రౌపది ముర్ము రాష్ట్రపతి గారి దగ్గర నుంచి మీకు ఇన్విటేషన్ వచ్చిందండి, రేపు స్వతంత్ర దినోత్సవానికి రమ్మని అని ఫస్ట్ కాల్ చేశారు. కాల్ చేసిన తర్వాత నేను ఫేక్ కాల్ అనుకున్నాను ఆ రోజున. సరే నెక్స్ట్ రోజు పోస్టల్ డిపార్ట్మెంటే తీసుకొచ్చి మీకు ఇట్లా వచ్చిందండి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కాడ నుంచి మీకు ఇన్విటేషన్ కార్డు వచ్చింది కనుక మేమందరం సిబ్బంది వచ్చి పోస్ట్ మాస్టర్ ప్లస్ అసిస్టెంట్ పోస్ట్ మాస్టర్, పోస్ట్ మ్యాన్ ప్లస్ ఇద్దరు గుమస్తాలు వచ్చి నాకు అందజేయడం జరిగింది. ఇన్విటేషన్ అందినందుకు కానీ నాకు చాలా ఆనందంగా ఉంది, సంతోషకరంగా ఉంది, చెప్పలేని సంతోషకరంగా ఉంది. దీనికి అంతటికి కారణం నా తెనాలి మున్సిపాలిటీ మెప్మా సిబ్బంది, మెయిన్ వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేయాలి. నెక్స్ట్ మున్సిపాలిటీ కమిషనర్ గారు కానీ ఇది వచ్చిన తర్వాత నన్ను పిలిచి నా గురించి జాగ్రత్తలు తీసుకోవటం కానీ ఆయన చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. ముందుగా డిఎం గారికి ఫోన్ చేసి అతను ఎట్లా వస్తాడు ఏమిటి మరి ఒక్కడే కదా ఆయనకి తెలియదు కదా మీరు ఎలా తీసుకెళ్తారు ఏందని అడిగి చాలా జాగ్రత్తలుగా చేసి అడిగినప్పుడు పైనుంచి ఎండీ గారు ఆమె పద్మావతి గారంట ఆమె ఫోన్ చేసి మా మనిషి వస్తారు, మా మనిషి తీసుకెళ్తారని ఆమె కమిషనర్ గారు నా గురించి అంత శ్రద్ధ తీసుకుని కరెక్ట్గా మరి నాకు ఢిల్లీ అంటే లాంగ్వేజ్ మార్పు, ప్రదేశం మార్పు ఇవన్నీ తెలియదు కదా మరి నేను ఒక్కడనే ఎలా వెళ్ళగలను అని ఆయన క్వశ్చన్ చేసి అడిగి చాలా బాగా రిసీవ్ చేసి మాట్లాడారు. వారితో నన్ను బాగా చూసుకున్నారు. ప్లస్ నా పెప్మా సిబ్బంది వాళ్ళకి ధన్యవాదాలు, ప్లస్ నన్ను నమ్మి బ్యాంక్ లోన్ ఇచ్చినందుకు వాళ్ళకి నా బ్యాంక్ ఆఫ్ బరోడా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ. So, Chiranjeevi Garu is interestingly telling us how he had received first a message from the postmaster's office. In fact, he also goes on to state that he first when he received the message he thought it was a prank call, that's what he thought, but later on he went ahead and when he got this invite in his hand, that's when he was able to seep the reality of what happened. Sir, మీరు ఢిల్లీ వెళ్ళడానికి ప్రయాణానికి సిద్ధంగా ఉన్నారా? ఉన్నానమ్మా, ఢిల్లీ అటాక్ రేపు 12వ తారీఖున 11 గంటలకల్లా విజయవాడ రమ్మన్నారు. వాళ్ళ సిబ్బంది ఒక ఫోన్ నెంబర్ ఇచ్చారు, ఆయనతో కలిసి మాట్లాడాను. 11 గంటలకల్లా విజయవాడ స్టేషన్కి వచ్చేయండి, మేము రిసీవ్ చేసుకుంటాము, మేము తీసుకెళ్తామని చెప్పారమ్మా. మీరు ఇప్పుడు so he says he's all set to go to Delhi where he will be taking part in witnessing the Independence Day parade that's going to take place. Sir, మీరు ఇన్ని సంవత్సరాలుగా మీరు ఇక్కడ ఉన్నారు, తెనాలిలోనే ఉన్నారు, మీకు ఈసారి ఇండిపెండెన్స్ డే పరేడ్ కోసం ఒక నిమంత్రణం వచ్చింది అని మీకు ఎలా అనిపిస్తుంది? మీరు లైవ్ గా ఢిల్లీ వెళ్ళి ఇలాంటి పరేడ్ చూస్తారు అని మీరు ఊహించుకున్నారా? నేను ఊహించలేదమ్మా. నా చిన్నతనంలో నిక్కర్లు వేసుకున్నప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా లేదు, ప్రింట్ మీడియానే ఉంది, ప్లస్ అంత నాలెడ్జ్ కూడా లేదు ఆ రోజుల్లో. ఏదో ఇందిరాగాంధీ చనిపోయినప్పుడు నిక్కర్లు వేసుకొని ఏదో ఎక్కడ ఊరి చివరో ఎవరో ఒకరు డాక్టర్ గారి ఇంట్లో చిన్న పోర్టబిలిటీ బ్లాక్ అండ్ వైట్ టీవీ ఉంటే అక్కడికి వెళ్ళి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇందిరాగాంధీ గారు చనిపోయారని ఆ పిల్లల ఆనందంలో వెళ్ళి చూడటం. నెక్స్ట్ 90లోకి వచ్చేపాటికి కొంచెం డిజిటల్ మీడియా వచ్చి కొంచెం ఇదిగా కొద్దిగా వచ్చింది. తర్వాత అప్పుడు చూడటం, టీవీలో చూడటం, ఫస్ట్ రేడియోలో కాన్మెంటరీ అనేవాళ్ళం కానీ తర్వాత టీవీలో చూడటం మొదలైంది. ఇవాళ న్యాచురల్గా నేను అక్కడికి వెళ్ళి చూడటం చాలా సంతోషకరంగా ఉంది, నాకు చాలా ఆనందంగా ఉంది. చెప్పలేని ఆనందం కూడా నేను మాటల్లో చెప్పలేను. అది పానీపూరి నాకు ఒక ప్లేట్ ఇస్తారా? ఎందుకేనమ్మా, ఇవ్వండి. So he says it's been quite an interesting journey. Sir, నాకు ఇచ్చేయండి సార్. He says it's been quite an interesting journey, right from when he had never imagined that he will be able to go ahead and go to Delhi and witness the parade in live. He says, in fact,
when he was right from starting, from radio to television, and now getting a personal invite. He hadn't thought that it would come up. He also says he's very happy that he had got this invitation as well. In fact, he's just preparing a plate of pani puri for me. We'll catch a lot more with Chiranjeevi garu. Sir, ఈ షాప్ మీరు ఎన్ని సంవత్సరాలుగా మీరు పెట్టుకున్నారు? నేను 24 ఇయర్స్ నుంచి రన్ చేస్తున్నాను. 15 ఇయర్స్ నుంచి పానీపూరి నడుపుతున్నాను. 15 years నుంచి. Okay. 24 years that he's been running the shop, and 15 years that he's been specialized in pani puri. Specialist అని చెప్పొచ్చా మీరు? చెప్పొచ్చు. So he's a specialist in pani puri. Sir, మీరు నాకు ఒక pani puri ప్లేట్ ఇవ్వండి. So there he is. We have the entire session that is all set here. My mouth is actually watering right now. Special cutter. Yeah, that's a special pani puri. Special cutting. Special cutting. ఏమేం చేశారు? కటింగ్ స్పెషల్. కటింగ్ స్పెషల్. మీరే స్పెషల్ సార్. లేదు, ఈ కటింగ్ మీరు ఎక్కడ చూడరమ్మా. ఇలా ఆనియన్స్ కట్ చేయండి. ఎలాంటి ఊహించుకున్నారు? అంటే ఇప్పుడు వడ్డీలు కట్టాలి లేకపోతే లోన్స్ అని తీసుకోవాలంటే మీకు ఎలాంటి ఒక అనుమానం ఉండింది? మేము టైంకి కట్టాలి, ఏమైనా చేస్తే టైంకి? లేదమ్మా, నాకు కాన్ఫిడెన్స్, నా రెక్కల మీద కష్టం, నా కాన్ఫిడెన్స్, నేను కట్టగలను, చేయగలను, అది నా మీద నాకే కాన్ఫిడెన్స్. అది ఎన్ని సంవత్సరాలుగా మీరు చేస్తున్నారు? 24 ఇయర్స్ నుంచి. 24 ఇయర్స్ నుంచి కాన్ఫిడెన్స్ ఇంకా ఉంది, నమ్మకం ఇంకా క్యారీ ఫార్వర్డ్ చేస్తారు. ఓకే, నాకు స్ట్రెంగ్త్ ఉన్నంత కాలం చేస్తా. మీ ఏరియాలో అందరూ పానీపూరి కోసం మీ దగ్గర వస్తారు. మీకున్న స్పెషాలిటీ ఏముంది అని మీరు ఆలోచించుకున్నారు? నాకున్న స్పెషాలిటీ నా కటింగ్ చూసే వస్తారు. ఆనియన్స్ కటింగ్ చూసే వస్తారు. టేస్ట్ తర్వాత సంగతి, ఆనియన్స్ కటింగ్ చూసే వస్తారు. I mean, yeah, he says cutting is his speciality, but I really think it's the pani puri that really takes the cake. This kind of fine mincing I haven't seen of the onions, and not to add the taste of the pani puri also. Very nice, Chiranjeevi garu, very nice. August రోజుకి మీరు ఎలాంటి తయారాలు చేశారు? నేను ఏమి స్పెషల్గా ఏం చేయనమ్మా. నేను ఏది స్పెషల్, నా దగ్గరికి వచ్చి నా స్పెషల్ అని ఎవరైనా అడిగినా నా దగ్గర స్పెషల్ ఏమి ఉండదండి, ఆర్డినరీ ఉంది అని చెబుతా. స్పెషల్ ఏమి ఉండదు. స్పెషల్ అంటే ఏమి ఉండదు, దాన్నే కాంబినేషన్ చేసేసి ఇచ్చేస్తారు అంతే. సొమ్ము బావటమే కానీ ఏమి ఉండదు. అది ఈసారైనా మీకు 15th ఆగస్ట్ స్పెషల్ కదా, మీరు ఢిల్లీకి వెళ్తున్నారు, మీకు ఇన్విటేషన్ నిమంత్రణం కూడా వచ్చింది. మీరు ఇప్పుడు సంతోషంగా ఉన్నారని చెప్తున్నారు. ఇప్పుడు మీ 15th ఆగస్ట్ ఏమేం చేయబోతున్నారు? ఢిల్లీ ఫస్ట్ టైం మీరు వెళ్ళేదా? ఫస్ట్ టైం అమ్మా. ఫస్ట్ టైం అని ఇలాంటి ఇన్విటేషన్ తో వెళ్తున్నారు? అవునమ్మా, చాలా సంతోషంగా ఉంది. So it's first time that Chiranjeevi garu is going to Delhi, and he says this cannot be a much better opportunity to go. And Nimantranam from the President of India, Draupadi Murmu herself. Not only that, he also goes on to say that he's very happy that this not only will be the first time, but also one of the most memorable times that he will go ahead and will be visiting Delhi, the capital of India. Video journalist Viru Paksha, Apurva Jayachandran, India Today.